హాయ్ హలో ఏ టు జెడ్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు విషయానికి ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు చాలామంది ఫెయిల్ అయ్యారని మీరే బాధపడవద్దు. ఫెయిల్ అయిన రోజు నుంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఎక్కడ తగ్గకుండా రోజుకో ప్రశ్న మీరు అధ్యయనం చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరే విజేతగా నిలబడతారు. ఎందుకంటే ఇది చాలామంది ట్రై చేశారు. వాళ్ళే ఈ ఎగ్జామ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోస్ట్కి అయితే ఎంపికైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు ఫెయిల్ అయిన వారే. సో మనం ఫెయిల్ అయ్యామని ఇది మనకి రాదు, మనకి అదృష్టం ఉండాలా, తప్పు ఉండాలా ఏం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి దాన్ని చదువుతారో వాళ్ళు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా విజేతలు అవుతారు. అంతేగాని ఇది ఫెయిల్ అయిపోయాం కదా అని ఒక ఫోన్ పట్టుకొని 24 గంటలు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్లో ఇలా ప్రతి ఒక్క ఫీచర్ని మీరు ప్రతిరోజు వాడారనుకో మీ జీవితం ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఈసారి మీరు ఫెయిల్ అయితే అయ్యారు, కానీ నెక్స్ట్ అసలు మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం? మనం ఎక్కడ చదవలేదు, ఎప్పుడు చదవలేదు. ఒకసారి మీలో మీరే ప్రశ్నించుకోండి. ఆ తప్పులేవో మీకు కనబడతాయి. ఎస్, మీరు చదవకే మీరు ఓడిపోయారు. ఏదో మొక్కుబడిగా రోజులో ఒకసారి పుస్తకం తీయడం, పక్కన పడేయడం, మళ్ళీ ఏదో ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, ఇదే. అవునా కాదా? నిజం. అలా కాకుండా రోజులో ఒక్క 4 గంటలు ప్రతిరోజు చదవండి. జాబు నీ ఇంటికి రాకపోతే నన్ను మళ్ళీ అడగండి. మీ ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం చేయకుండా నాకు జాబ్ రాలేదు, నా బ్రతుకు ఇంతే, నాకు అదృష్టం లేదు, ఇలాంటి ఏవి పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఈవేళ ఫెయిల్ అయ్యారంటే మీ లోపమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి.